హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి పాలీసెట్ ఎవరైతే పిల్లలు ఈ 2021 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ సెప్టెంబర్ 1 మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ రాయబోయే ముందు చాలామంది స్టూడెంట్స్ చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్లో. ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఆ మిస్టేక్స్ నేను ముందుగానే మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానమ్మా. దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జనరల్గా అయితే మనకి హాల్ టికెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వాలి. ఈ ఇయర్ ఇచ్చిన హాల్ టికెట్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి లేవు. అది కూడా మెయిన్ థింగ్. ఒకటి మీరు చూసుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ లేవు. కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తానో అవి మీరు కేర్ఫుల్గా వినండి. ఆ మిస్టేక్స్ అనేటివి మీరు ఎగ్జామ్లో రిపీట్ కాకుండా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీరు ఈ వీడియో కంపల్సరీగా చూడాలి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఎవరైతే మనకి ఎల్లుండి ఎగ్జామ్ రాస్తున్నారో పాలీసెట్ ఎగ్జామ్ సెప్టెంబర్ 1 వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్. అండ్ దాంట్లో ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి, ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తారు ఎగ్జామ్స్లో. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే. ఎగ్జామ్ డేట్ సెప్టెంబర్ 1 వెన్స్డే 11 AM to 1 PM 2 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిలబస్ మీకు ఆల్రెడీ తెలుసు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది సిలబస్ ఉంది. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉంటారు. దీంట్లో మ్యాథ్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. 50 క్వశ్చన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. దెర్ ఈజ్ నో నెగటివ్ మార్క్స్. దీంట్లో ఎటువంటి నెగటివ్ మార్క్స్ అనేటివి ఉండవు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ రిమైన్ సీటెడ్ ఇన్ ది అలాటెడ్ ప్లేస్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. చాలామంది స్టూడెంట్స్ ఏదో 1 అవర్లో ఫాస్ట్గా ఆన్సర్ చేసేసి బబ్లింగ్ చేసేసి వచ్చేద్దామని అనుకుంటా ఉంటారు. అలా లేదు. మీరు కంప్లీట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. అంటే మీరు ఒకవేళ ఆన్సర్ ముందుగా త్వరగా చేసినా కూడా నో యూస్. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, కొంతమంది స్టూడెంట్స్ అయితే క్వశ్చన్ కూడా చదవడు, ఓన్లీ ఆ బబ్లింగ్ ఆన్సర్ షీట్లో వచ్చేసి బబ్లింగ్ ఫస్ట్ క్వశ్చన్కి ఏదో ఏనో బీనో వాడిష్టం, లేదంటే అన్ని క్వశ్చన్కి ఏ అన్ని బీబీ అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలా చేయొద్దండి. లాట్ ఆఫ్ టైం ఉంటుంది. క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ తెలుసుంటే వాటికి బబ్లింగ్ చేయండి. లేదు అంటే తర్వాత ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి వదిలేసి నెక్స్ట్ తెలిసిన వాటినే ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ టిప్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను ఎలా అనేసి. ఫస్ట్ మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూద్దాము. ఎవరీ క్యాండిడేట్ అపియరింగ్ ఫర్ పాలీసెట్ 2021 షాల్ బీ ప్రొవైడెడ్ విత్ ఏ స్పెషల్లీ డిజైన్ ఆప్టికల్ మార్క్ రీడర్ అంటాం. దీన్నే ఓఎంఆర్ షీట్ అంటాం. రెస్పాన్స్ షీట్ అనేది మీకు అక్కడ వాళ్ళు ఎగ్జామ్లో హాల్లో ఇస్తారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందే మీకు ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ అనేది ఇస్తారు. ఆ షీట్ ఎలా ఉంటుందో కూడా ఒక శాంపుల్ కాపీ మనకి ఈ పీడిఎఫ్లో ఉంది, నేను మీకు చూపిస్తాను. ది మెథడ్ ఆఫ్ మార్కింగ్ ది ఆన్సర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మా. దాంట్లో ఆన్సర్స్ని మనం హెచ్బి పెన్సిల్తో బబుల్ చేయాలి. అవి ఏ విధంగా బబుల్ చేయాలి అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీరు తెలుసుకోవాలి. అవి కూడా నేను చెప్తాను. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ది ఇన్స్ట్రక్షన్ షీట్ త్రూ ది థరోలీ అండ్ ప్రాక్టీస్ ది సేమ్ అట్ దేర్ రెసిడెన్స్. వీ షుడ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్ టు ఆన్సర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ వాడు ఇచ్చినటివి మనము చూసుకోమని చెప్తున్నారు. ది క్యాండిడేట్ షుడ్ హ్యాండిల్ ది ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ కేర్ఫుల్లీ. దాన్ని నలపడం కానీ ఫోల్డ్ చేయడం కానీ ఏమీ చేయకూడదు. దాని మీద వాటరు అలాంటివి ఏమీ కూడా దాని మీద పడకూడదు. దేర్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ఫోల్డ్ ఆర్ wrinkle ఆర్ టియర్ ది రెస్పాన్స్ షీట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీకు ఇచ్చే ఆ ఆన్సర్ పేపర్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్ పేపర్ అనేది మీరు ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు స్క్రైబుల్ ఆర్ మేక్ ఎనీ మార్క్స్ ఆన్ ది రెస్పాన్స్ షీట్ except marking the answers and other relevant data at the appropriate places. అంటే వాడు ఇచ్చిన ప్లేసెస్లో
వాడు మీ నేమ్ అడిగితే నేము, మీ హాల్ టికెట్ నెంబర్ అడిగితే హాల్ టికెట్, అవి మాత్రమే మీరు ఫిల్ చేయాలి తప్ప వేరే ఏమీ ఫిల్ చేయకూడదు. క్యాండిడేట్ షల్ నోట్ దట్ దే విల్ నాట్ బి గివెన్ సెకండ్ బ్లాంక్ ఓఎంఆర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. మీకు ఏదైనా మిస్టేక్ చేస్తే మీకు సెకండ్ ఓఎంఆర్ అనేది ఇవ్వరు, ఓన్లీ ఒక ఓఎంఆరే ఇస్తారు. దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా చేశారు అంటే యూ విల్ బి డిస్క్వాలిఫై, మీది వాల్యుయేషన్ అనేది ఎగ్జామ్ పేపర్ అనేది చెయ్యరు. క్యాండిడేట్ షల్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్ షీట్ కేర్ఫుల్లీ బిఫోర్ స్టార్టింగ్ టు ఆన్సర్ ది క్వశ్చన్. మీకు అక్కడ క్వశ్చన్ బుక్లెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు అండ్ యూ విల్ బి హ్యావింగ్ సఫిషియంట్ టైం ఉంటుంది. ఆ టైం చూసుకొని మీరు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదవాలి. ది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ గివెన్ టు ది క్యాండిడేట్ షల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ 120 మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ ఇన్ 3 డిఫరెంట్ సెక్షన్స్. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ 3 డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. వాటిలో 120 క్వశ్చన్స్ 50 + 40 + 30 ఇలా 3 డిఫరెంట్ సెక్షన్స్లో ఉంటాయి. ఇది చూడండి, నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్యాండిడేట్ షల్ మార్క్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ బై షేడింగ్ ఇట్ డార్క్ ది అప్రోప్రియేట్ సర్కిల్ విత్ 2B పెన్సిల్. మీకు ఆ హెచ్బి పెన్సిల్ అనేసి బయట మార్కెట్లో అమ్ముతారు. ఆ పెన్సిల్ మీరు తీసుకొని పోవాలి. పెన్సిల్ పైన హెచ్బి పెన్సిల్ అని చెప్పి రాస్తుంటారు. దే షుడ్ నాట్ యూజ్ ఎనీ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ బాల్ పాయింట్ పెన్ అనేది అసలు యూజే చేయకూడదు మా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎగ్జామ్లో బబ్లింగ్ చేసేటప్పుడు బాల్ పాయింట్ పెన్ యూజ్ చేయకూడదు. యూ నీడ్ టు యూజ్ ఓన్లీ హెచ్బి పెన్సిల్ మాత్రమే బబ్లింగ్ చేయడానికి యూజ్ చేయాలి. క్యాండిడేట్ షాల్ బి రిక్వైర్డ్ టు ఇండికేట్ దర్ హాల్ టికెట్ నెంబర్ ఆన్ ది ఆప్టికల్ ఓఎంఆర్. అంటే ఓఎంఆర్ షీట్ పైన మీ హాల్ టికెట్కి అక్కడ గ్యాప్ ఇచ్చుంటారు బాక్సులు. మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కాదు వేయాల్సింది, పాలీసెట్ హాల్ టికెట్లలో ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ మీరు నెంబర్ అనేది అక్కడ రాయాల్సి వస్తుంది ఓఎంఆర్లో. అండ్ రాసిన తర్వాత బబ్లింగ్ కూడా చేయాలి. అది ఎలా అనేది చెప్దాం. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ఈ పాయింట్ చూడండి, దెర్ ఈజ్ నో నెగటివ్ మార్క్స్. నువ్వు ఎగ్జామ్ అయిన తర్వాత మొత్తము అన్ని క్వశ్చన్స్ నీకు ఫస్ట్ తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే తెలియని క్వశ్చన్లు వదిలేసి రావద్దు. ఏదో మీరు గెస్ ఆన్సర్ ఉంటుంది కదా, గెస్ చేసి ఓన్లీ ఒక క్వశ్చన్కి ఒక ఆప్షనే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ABCD అని బబ్లింగ్ ఉందనుకో, ఓన్లీ ఒకదాన్ని మాత్రమే మీరు బబ్లింగ్ చేయాలి. ఒక క్వశ్చన్కి 2 బబ్లింగ్ చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్. అండ్ హౌ టు ఆన్సర్ అండ్ ఫిల్ అప్ ది రెస్పాన్స్ షీట్ అనేది కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది దీంట్లో చూద్దాం. ఇది మెయిన్ ఓఎంఆర్ షీట్ మీకు కలర్లో వస్తుంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా, మీకు కలర్ ఓఎంఆర్ షీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్లో చూడండి, ఫస్ట్ థింగ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, బ్లాక్ ఆర్ బ్లూ ఓన్లీ, అదర్వైజ్ ఆన్సర్ షీట్ విల్ బి ఇన్వాలిడ్. ఫిల్ అప్ ఆల్ కాలమ్స్ ఆఫ్ సైడ్ 1 విత్ బాల్ పాయింట్ పెన్. ఓకేనా, ఇది సైడ్ 1. సైడ్ 1లో ఫిల్ చేసేటప్పుడు మీరు పెన్తో యూజ్ చేయాలి, బాల్ పాయింట్ పెన్. ఇంక్ పెన్ యూజ్ చేయకూడదు, యూజ్ ఓన్లీ బాల్ పాయింట్ పెన్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేమ్ అక్కడ ఏదైతే ఉంటుందో మీ హాల్ టికెట్లో కావచ్చు 10th క్లాస్లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక్కో బాక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ టి వినోద్ అనుకుందాం, ఇక్కడ పెన్నుతో రాయాల్సి వస్తుంది. అండ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, మీకు వచ్చిన హాల్ టికెట్లో పాలీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మీరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఈ విధంగా రాసిన తర్వాత నేమ్ ఆఫ్ ది సెంటర్ కూడా మీ హాల్ టికెట్లోనే ఉంటుందమ్మా. ఆ హాల్ టికెట్లో మీ ఎగ్జామ్ సెంటర్, మీరు ఏ స్కూల్లో మీకు ఎగ్జామ్ రాస్తూ ఉంటారో అది హాల్ టికెట్లో ఉంటుంది. ఆ ఎగ్జామ్ సెంటర్ పేరు మీరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని ఉంది అనుకో, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని చెప్పి ఇలా రాయండి. లేదు SGS స్కూల్,
ఏదో అక్కడ నేమ్ మీ హాల్ టికెట్లో ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో ఇచ్చుంటారో అది రాయాలి. కానీ మీరు 10th చదివిన స్కూల్ పేరు కాదు ఇక్కడ రాయాల్సింది. మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నారో పాలీసెట్ ఆ ఎగ్జామ్ సెంటర్ పేరు మీరు రాయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్, మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది 01/09/2021 ఆ డేట్ రాయాలి. అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టి వినోద్ అనుకోండి, వాళ్ళ సైన్ మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అది చేయండి. పొరపాటును కూడా ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ దగ్గర మీరు చేయకూడదు. చాలామంది చేసే మిస్టేక్ అదే. క్యాండిడేట్స్ అంటే స్టూడెంట్ సిగ్నేచర్ ఎక్కడుందో అక్కడ మాత్రమే మీరు బాల్ పాయింట్ పెన్, ఈ సైడ్ అన్నీ కూడా బాల్ పాయింట్ పెన్తో మీరు చేయాలి. అండ్ నెక్స్ట్ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ యూజ్ చేసేటప్పుడు అంతా కూడా ఓన్లీ హెచ్బి పెన్సిల్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్లో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీకు టైం ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ మీరు 1వ తారీఖు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇచ్చుంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనది మీకు ముందుగా నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఆన్సర్ బై షేడింగ్ ఇన్ డాట్ ది అప్రోప్రియేట్ సర్కిల్. ఇక్కడ సర్కిల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్కి ఏదైతే ఆన్సరో అది మాత్రమే మీరు బబుల్ చేయాలి. అది కూడా కరెక్ట్గా ఫుల్గా బబుల్ చేయాలి. కొంతమంది హాఫ్ సగం చేసి బబులింగ్ వదలరు, కొంతమంది టిక్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా టిక్ ఇవ్వకూడదు, ఈ విధంగా ఇంటూ కూడా పెట్టకూడదు, ఈ విధంగా హాఫ్ బబుల్ కూడా చేయకూడదు. మీకు కరెక్ట్గా బబులింగ్ అంటే ఫుల్ డార్క్గా ఈ విధంగా చేయడం, ఫుల్ బ్లాక్గా అయిపోవాలి, ఈ విధంగా బబుల్ చేయాలి. కానీ ఓన్లీ సగం చేసి ఇలా వదిలేయడం, ఇలా టిక్ పెట్టడం, ఇంటూ పెట్టడం అవేమీ చేయకూడదు. డు నాట్ స్క్రైబుల్ ఆర్ మేక్ ఎనీ స్ట్రే మార్క్స్ ఆన్ దిస్ షీట్. దీని మీద ఎటువంటి లైన్లు గీయడం కానీ, మార్కులు కానీ, ఫోల్డింగ్ కానీ ఏమీ చేయకూడదు. నెక్స్ట్, ప్లీజ్ మార్క్ ది మోస్ట్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ చూజన్ బై యూ ఓన్లీ ఇన్ ది కరస్పాండింగ్ స్పేస్ అగైన్స్ట్ ది నెంబర్ కరస్పాండింగ్ టు ది క్వశ్చన్ యూ ఆర్ అటెంప్టింగ్. మీరు చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ సపరేట్గా ఇస్తాడు. చాలామంది స్టూడెంట్ చేసే మేజర్ మిస్టేక్ పెద్ద తప్పేమంటే క్వశ్చన్ పేపర్లో ఆ 1వ క్వశ్చన్కి ఏ టిక్ పెడతాడు, బి టిక్ పెడతాడు, అన్ని 120 క్వశ్చన్స్కి టిక్ పెట్టి లాస్ట్లో ఈ షీట్లో వచ్చి బబ్లింగ్ చేయాలనుకుంటా అంటాడు. అది చాలా తప్పు. ఎందుకంటే మీరు టైం అంతా కూడా క్వశ్చన్ పేపర్ చదవడానికి సరిపోతుంది, మీరు అన్నిటికీ ఆన్సర్ క్వశ్చన్ పేపర్లో టిక్ ఇచ్చుకో ఉంటారు. కానీ ఈ ఓఎంఆర్ షీట్లో ఇక్కడ బబ్లింగ్ అనేది చేస్తుండరు. లాస్ట్ మూమెంట్లో ఇక్కడ వచ్చి బబుల్ చేద్దాంలే అనుకో ఉంటారు. కానీ ఇక్కడ చేసే లోపల అంటే టైం అయిపోతుంది, వాళ్ళు తీసుకునేస్తారు. అంటే నీకు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసి కూడా నువ్వు ఇక్కడ ఎగ్జామ్ ఈ ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయిపోతావు, లేదా మంచి ర్యాంక్ అనేది రాదు. అందువల్ల మీరేం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరు చేయాల్సింది క్వశ్చన్ పేపర్లో టిక్ ఇవ్వడం కాదు, మీకు ఇచ్చిన ఈ ఓఎంఆర్ షీట్లో దాన్ని మీరు బబ్లింగ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్కి ఇది అనుకోండి ఆన్సరు, ఇది కంప్లీట్గా కనిపించకుండా ఫుల్గా డార్క్గా బబ్లింగ్ చేయాలి. ఓకే, అది మెయిన్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్, మార్క్స్ షుడ్ బి డార్క్ అండ్ ది సర్కిల్ షుడ్ బి ఫిల్డ్ కంప్లీట్లీ. మొత్తం కంప్లీట్గా డార్క్గా ఫిల్ చేయాలి. ఇఫ్ యూ విష్ టు చేంజ్ అన్ ఆన్సర్ ప్లీజ్ ఎరేజ్ కంప్లీట్లీ. ఎందుకు దీన్ని ఈ సైడు ఈ ఆన్సర్లు పెన్తో చేయకూడదు అంటామంటే, ఒకవేళ మీరు ఆన్సర్ కానీ మార్చాలి అని అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇలా 3 పెట్టాం కదా ఫస్ట్ క్వశ్చన్కి, అది రాంగ్ అనుకోండి, ఏం చేయాలి, ఎరేజర్తో నువ్వు ఎరేజ్ చేసి కంప్లీట్గా తర్వాత వేరే ఆన్సర్ని బబుల్ చేయాలి. అంతేగాని దీన్ని ఎరేజ్ చేయకుండా ఒకే క్వశ్చన్కి 2 ఆన్సర్స్ అనేటివి ఉండకూడదు. దిస్ విల్ నాట్ కన్సిడర్. కంప్యూటర్ స్కానింగ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ కానీ నువ్వు బబుల్ చేసుంటే అది మీకు ఆన్సర్ని వాల్యుయేషన్ అనేది చెయ్యదు. దిస్ విల్ బి 0. దీనికి ఎటువంటి మార్క్స్ రావు. నెక్స్ట్, రఫ్ వర్క్ మస్ట్ బి డన్ ఆన్ ది ఆన్సర్ షీట్. ప్లీజ్ యూజ్ ది స్పేస్ గివెన్ ఆర్ ది బాటమ్ ఆఫ్ ది ఈచ్ పేపర్ ఆఫ్ ది క్వశ్చన్ బుక్లెట్. క్వశ్చన్ బుక్లెట్లో రఫ్ వర్క్ కోసము మీకు ప్లేస్ ఇచ్చుంటాడు, అక్కడ మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ప్లీజ్ డాట్ ది అప్రోప్రియేట్ సర్కిల్ అగైన్స్ట్ దెమ్ ఫ్రమ్. అది ఓకే, ఇది బబ్లింగ్ చేయడం. ఇది తెలుగు మీడియంలో ఇచ్చినారు, ఇది ఇంగ్లీష్ మీడియము,
ఈ పక్క వచ్చేసి తెలుగు మీడియంలో ఇచ్చినాడు. సమాధానంలో గుర్తించడకు టు బి పెన్సిల్, నేను ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే కదా చెప్పింది. ఒకవేళ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఫస్ట్ క్వశ్చన్కు పైన ఇంగ్లీష్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ క్వశ్చనే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ప్రతి క్వశ్చన్ని 2 times అంటే ఇంగ్లీష్లో ఇచ్చుంటారు అండ్ ఆల్సో తెలుగులో కూడా ఇచ్చుంటారు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఉండే ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఓఎంఆర్ షీట్కి దిస్ ఈజ్ అన్న బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఆన్సర్ చేయాల్సింది ఈ సైడే ఆన్సర్ చేయాలి. దీంట్లో 1 by 1 ఒకటి చూడండి. క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్, మీకు వాళ్ళు క్వశ్చన్ పేపర్ సపరేట్గా ఇస్తారు, ఈ ఓఎంఆర్ షీట్ సపరేట్గా ఇస్తారు. క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చినప్పుడు అక్కడ క్వశ్చన్ పేపర్ మీద సీరియల్ నెంబర్ అనేసి ఉంటుందమ్మా, సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఫస్ట్ బాక్స్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 7 6 9 3 5 అనుకోండి. ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్ ఉంటారో ఆ సీరియల్ నెంబర్ ఫస్ట్ పైన బాక్సులలో రాసుకోవాలి. రాసిన తర్వాత ఇక్కడ పైన 2 రాస్తే ఈ రోలో 2ని కనిపించకుండా బబుల్ చేయాలి. ఇక్కడ 7 అనుకోండి, ఈ రోలో 7 కనిపించకుండా బబుల్ చేయాలి ఫుల్గా. ఇక్కడ 6 అనుకోండి, ఈ రోలో 0 నుంచి 9 వరకు ఉంటాయి, దాంట్లో 6ని కనిపించకుండా బబుల్ చేయాలి. అంటే పైన ఏ నెంబర్ అయితే రాసుంటామో ఆ నెంబర్ ఆ రోలో మనకి డార్క్గా బబ్లింగ్ అనేది చేయాలి. చాలామంది స్టూడెంట్స్ నేను ఇన్విజిలేషన్లో డ్యూటీలో ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేది ఏమంటే, ఇప్పుడు 2 7 6 9 3 5 కదా, వాడేం చేస్తాడు ఒకే రోల్ అన్ని బబుల్ చేసుకుంటూ వచ్చేస్తాడు. ఈ రోలోనే 2 బబుల్ చేస్తాడు, ఈ రోలోనే 7 బబులింగ్ చేస్తాడు, ఈ రోలోనే 9 అన్ని ఈ రోలోనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దెన్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ఆ విధంగా చేయకూడదు. మీరు ఒక రోలో ఒక నెంబర్నే బబుల్ చేయాలి. ఆ నెంబర్ కూడా పైన బాక్స్లో ఏ నెంబర్ అయితే రాస్తావో ఆ నెంబర్ని కింద బబుల్ చేయాలి. ఓకే, ఫర్ దిస్ యూ నీడ్ టు యూజ్ సైడ్ 2 అంతా కూడా హెచ్బి పెన్సిలే వాడాలి, ఈ పక్క అంతా కూడా. నెక్స్ట్ బుక్లెట్, దీంట్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క బుక్లెట్ కోడ్ వస్తుందమ్మా. ఒక స్టూడెంట్కి ఏ వస్తే ఒక స్టూడెంట్కి బి వస్తుంది, ఒక స్టూడెంట్కి సి వస్తుంది, ఒక స్టూడెంట్కి డి వస్తుంది. అంటే మీకు బుక్లెట్ పైన కోడ్ రాస్తుంటారు, మీకు ఏ కోడ్ వస్తే ఆ కోడ్ ఇక్కడ పైన రాసి, ఇక్కడ సి అనుకోండి, సి కోడ్ రాసి దాన్ని బబులింగ్ చేయాలి. ఇదంతా కూడా క్వశ్చన్ పేపరు మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ పైన ఉంటుంది. ఓకే, ఇది మీకు హాల్ టికెట్ నెంబర్. మీ పాలీసెట్ హాల్ టికెట్ పైన ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ పైన ఫస్ట్ బాక్స్లలో రాసి తర్వాత వాటిని ఏం చేయాలంటే బబ్లింగ్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 0ని ఫుల్గా పెన్సిల్తో బబుల్ చేయండి, 3ని ఫుల్గా బబుల్ చేయండి. నేను రెడ్తో చేస్తానని ఎగ్జామ్లో పోయి రెడ్ ఇంక్తో బబుల్ చేయొద్దు. మనము ఓన్లీ హెచ్బి పెన్సిల్తోనే చేయాలి. నేను మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను అంతే. ఫుల్గా బబుల్ చేయాలి. 1 ఈ విధంగా బబ్లింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెక్షన్ ఉంటుంది, మేలా ఫిమేలా. మీరు అబ్బాయిలు అయితే మేలు, అమ్మాయిలు అయితే ఫిమేలు, 2 బబుల్ చేయొద్దండి, ఏదో ఒకటే బబుల్ చేయండి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ బబుల్ చేయండి. మీరు ఎస్ఎస్సినా లేకపోతే ఇంటర్ అనే మ్యాక్సిమం 10th క్లాస్ వాళ్ళే ఉంటారు, కొంతమంది ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వచ్చి రాస్తూ ఉంటారు, అప్పుడు ఇంటర్ అని చేయండి. కొంతమంది ఐటీఐ చేసి వచ్చిన వాళ్ళ అదర్స్ అనేది బబుల్ చేయండి. అండ్ మీ క్యాస్ట్లో చాలామంది స్టూడెంట్స్కి తెలియని విషయం ఏమంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ఏం క్యాస్ట్ అంటే సార్ మేము బీసీ అంటాడు. బీసీలో కూడా సబ్ కేటగిరీస్ ఉన్నాయమ్మా, బీసీ ఏనా, బీసీ బీనా, బీసీ సీనా, బీసీ డీనా అనేసి అని. మీరు ఏదైతే అవసరో అది ముందుగానే ఇంట్లో పేరెంట్స్ని అడిగి కనుక్కొని మీ టీసీలో ఉంటుంది, మీరు బీసీ ఏనా, బీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని. ఈడ చూపించినవి కాకుండా వేరే ఏదైనా అయితే వేరే ఉంటే అదర్స్ అని ఉంటే అదర్స్ బబుల్ చేయండి. లేదంటే అక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇన్విజిలేటర్స్ అనేవాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళని మీరు అడగండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. నెక్స్ట్ మైనారిటీస్ అయితే హిందువులు తప్ప మిగతా ఉన్న క్రిస్టియన్స్ అయితే వాళ్ళు మైనారిటీస్ కిందకు వస్తారు, ముస్లిం అయినా కూడా మైనారిటీస్ కిందకు వస్తారు. అదర్ దాన్ హిందూస్ వాళ్ళు మైనారిటీస్ కింద ఇది బాగుంది బబుల్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ 50 బిట్స్, ఫిజిక్స్ మనకి 40, కెమిస్ట్రీ అనేది 30 ఉంటాయి. టోటల్ 120 బిట్స్. యూ కెన్ ఆన్సర్ ఎనీ, యూ కెన్ స్టార్ట్ ఎనీ సబ్జెక్ట్. అంటే ఆర్డర్గానే చేయాలని లేదు. నీకు ఇఫ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫిజిక్స్. అంటే ఫిజిక్స్ అనేది సెక్షన్స్ ఉంటాయి. ఏ మ్యాథ్స్ సెక్షన్, ఫిజిక్స్ సెక్షన్, కెమిస్ట్రీ సెక్షన్ అని వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ పేపర్లోనే మీకు సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా పైన హెడ్డింగ్ రాసుంటారు కదా, మ్యాథమెటిక్స్ ఒక సెక్షన్, ఫిజిక్స్ ఒక సెక్షన్, కెమిస్ట్రీ ఒక సెక్షన్ అనేది. ఆ సెక్షన్లో మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్స్కి మీరు డైరెక్ట్గా బబులింగ్ అనేది చేయొచ్చు. ఏది ఈజీగా ఉంటాయో ఫస్ట్ వాటన్నిటి క్వశ్చన్స్ అన్నిటిని చదువుకుంటూ వెళ్ళి మీకు తెలిసిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ బబులింగ్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. ఏవైతే వదిలేసి ఉంటారో క్వశ్చన్స్ ఈ బబులింగ్లో వాటిని మళ్ళీ మీరు చదువుకుంటూ వెళ్ళి ఆన్సర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొద్దిగా హార్డ్గా ఉన్న వాటిని థర్డ్ టైం వచ్చి మళ్ళీ ఒకసారి రివిజన్ చూసి ఆన్సర్ చేయండి. లాస్ట్లో ఇంక ఎగ్జామ్కి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 120 బిట్స్ 120 మినిట్స్ చూసుకుంటుంటే లాస్ట్ ఒక 15 మినిట్స్ బిఫోరే మీరేం చేయాలంటే తెలియని క్వశ్చన్స్ ఏమైనా వదిలేసి ఉంటే ఆ తెలియని క్వశ్చన్స్ని ఏదో ఒకటి బబ్లింగ్ చేసేసేయండి. అంటే గెస్సింగ్ అనమాట. గెస్సింగ్ అనేది చేసి బబ్లింగ్ చేయండి, కానీ ఎంటీగా మాత్రం వదలొద్దండి. నేను మళ్ళీ చెప్తాను, లాస్ట్ మినిట్లో అంటే మీరు బబ్లింగ్ అనేది అంటే వదలకుండా ప్రతి 120 ఉంటే 120 ఫిల్ చేసినామా లేదా చెక్ చేసుకుంటూ రండి. ఏ ఒకటి వదిలినా దానికి ఏదో ఒకటి ఆన్సర్ అనేది బబ్లింగ్ అనేది చేయండి. అంతేగాని ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఏదో ఒకటి బబ్లింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అసలు వాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చే అంతవరకు కూడా వెయిట్ చేయడు. వాడేదో టైం పాస్కి వచ్చి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. అన్నీ చుట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అన్నిటికీ 1 లేదంటే అన్నిటికీ 2 అలా లక్ మీద వచ్చి రాస్తే నీకేం రాదు. యూ విల్ బి డిస్క్వాలిఫై. ఓకేనా? ఇవన్నీ కూడా కేర్ఫుల్గా నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. మీరు కేర్ఫుల్గా నేను చెప్పేటివన్నీ కూడా పాటిస్తే మీకు ఎగ్జామ్లో మంచి స్కోరింగ్, మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీ కెరీర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేటి నెగ్లెక్ట్ చేసిన వాడు కెరీర్లో చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ అనే కాదు, తర్వాత మీకు ర్యాంక్ రాదు అంటే లేదంటే ర్యాంక్ వచ్చినా మంచి ర్యాంక్ రాకపోయినా వేరే మంచి కాలేజీలో సీట్ రాదు. చాలా ఒకదాంతో ఒకటి లింక్ అనమాట. బ్యాక్లాగ్స్ పెట్టుకొని చాలా సఫర్ అవుతాడు, నేను చూస్తున్నాను కాబట్టి. అండ్ ఫస్ట్ మీరు ఈ ఎగ్జామ్ అయితే రాసేసారండి. తర్వాత మిగతా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఉంది, అవన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు తర్వాత నేను చెప్తాను. యూ జస్ట్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ రేపంతా కూడా కంప్లీట్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని 1-2 సార్లు వినండి. చూడండి కింద ఇచ్చున్నాడు. యూజ్ 2B పెన్సిల్ ఓన్లీ ఫర్ డార్కనింగ్ ది సర్కిల్స్ ఫర్ ఫిల్లింగ్ ది డీటెయిల్స్. మీరు HB పెన్సిల్ కావచ్చు, లేకపోతే బయట బుక్ షాప్లో వెళ్ళి 2B పెన్సిల్ అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు. అంటే మనకు బాగా డార్క్గా పడాలి అంతే. HB పెన్సిల్ అనేసి ఎందుకు చెప్తున్నారంటే అది డార్క్గా పడుతుంది అనమాట బబ్లింగ్ అనేది. అదే 2B పెన్సిల్ అనేది వాళ్ళు ఇస్తారమ్మా. ఇఫ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ రెస్పాన్స్, ఇక్కడ చూడండి మిస్టేక్స్ చెప్తా ఉన్నాడు. ఓన్లీ ఇలా ఫుల్గా బబుల్ చేస్తేనే అది కరెక్ట్. ఈ విధంగా సగం బబుల్ చేసి వదిలేసినా రాంగ్, టిక్ మార్క్ ఇచ్చినా రాంగ్, ఇలా ఇంటూ మార్క్ ఇచ్చినా రాంగ్. ఓన్లీ దిస్ వన్ విల్ బీ కన్సిడర్. ఇలా చేస్తే మాత్రమే మీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ అనేది వ్యాలిడ్. యువర్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ విల్ హ్యావ్ ఏ సీరియల్ నెంబర్, ఏ బుక్లెట్ కోడ్ ABCD అని 4 కోడ్లు ఉంటాయి. ప్రింటెడ్ ఆన్ ది రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో ప్రింట్ చేస్తుంటారు. ఎంటర్ ది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అండ్ ది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ ఆర్ ది అప్రాప్రియేట్ ప్లేస్. ఈ OMRలో ఇచ్చినాడు కదా కోడు, సీరియల్ నెంబరు, మీరు దాన్ని OMRలో ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పటి వరకు నేను మేజర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డార్క్ అండ్ ది కరస్పాండింగ్ బబుల్స్ చెప్పాను కదా. క్వశ్చన్ బుక్లెట్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు పైన రాసి ఆ కరస్పాండింగ్ బబుల్స్ని మీరు డార్క్ చేయాలి. ఈ పైన ఏ నెంబర్ రాస్తే ఆ బబుల్ ఇక్కడ కనిపించకుండా డార్క్ చేయాలి. నేను ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ డార్కెన్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఓకే, ఇఫ్ యూ డార్కెన్ మోర్ దెన్, ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డార్కెన్ మోర్ దెన్ 1 సర్కిల్ అగైనెస్ట్ క్వశ్చన్ ది ఆన్సర్ రెస్పాన్స్ టు దట్ క్వశ్చన్ విల్ బీ ఇన్వాలిడ్. అంటే నేనేం చెప్పినా అంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సరే బబుల్ చేయాలి, కానీ 2 ఆన్సర్లు బబుల్ చేయకూడదు.
అది ఇన్వాలిడ్. ప్లీజ్ డూ నాట్ మేక్ ఎనీ అదర్ మార్క్స్, దాని మీద ఆన్సర్ స్క్రిప్ట్ మీద ఏమీ ఉండకూడదు ఎక్సెప్ట్ ఈ బబులింగ్ తప్ప. ఇఫ్ యూ విష్ టు చేంజ్ అన్ ఆన్సర్ ప్లీజ్ ఎరేజ్. ఒకవేళ ఆన్సర్ కానీ మార్చాలనుకుంటే ఎరేజర్తో ఎరేజ్ చేసి వేరే ఆన్సర్ అనేది బబుల్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద మేజర్ ఇన్స్ట్రక్షన్స్ మా. అండ్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కూల్గా ఉండండి. మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఏందే 1 అవర్ బిఫోరే అక్కడికి వెళ్ళండి. మీ ఎగ్జాము స్టార్ట్ అయ్యేదానికంటే ముందే 1 అవర్ బిఫోరే ఎగ్జామ్స్ అండి. ఇంకా వీలైతే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో రేపే వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసుకొని రండి. అంటే ఎగ్జామ్ టైంలో మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీ ఎగ్జామ్ సెంటర్ 1వ తారీఖు ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందో దాన్ని రేపు వెళ్ళి ఒకసారి మీ పేరెంట్స్తో పాటు వెళ్ళి విజిట్ చేసి రండి. అండ్ రిజల్ట్స్ ఆఫ్ పాలిసెట్ 2021, ది మినిమం మార్క్స్ for declaring a candidate to have passed in the entrance examination shall be 25%. 30 మార్క్స్ రావాలి. నువ్వు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అంటే 30 మార్క్స్ మీకు రావాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అసైన్ ర్యాంకింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మార్క్స్ అప్టైన్ ఇన్ ది ఎంట్రన్సెస్ సచ్ క్యాండిడేట్స్ ఈవెన్ లెస్ దాన్ 25%. వాళ్ళకైతే 25% కన్నా తక్కువ ఉన్నా కూడా, and if they are appearing for the examination then they will be eligible. అంటే 25% కన్నా తక్కువ ఉన్నా కూడా మీకు దే ఆర్ ఎలిజిబుల్ టు కంప్లీట్ దర్ కేటగిరీ ఆఫ్ సీట్స్. ఆ క్యాస్ట్లో ఉండే సీట్స్కి ఎలిజిబుల్. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఓన్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే. నెక్స్ట్, ది మార్క్స్ అప్టైన్ అట్ ది ఎంట్రన్స్ టెస్ట్ షాల్ బి కన్సిడర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అసైనింగ్ ర్యాంక్. మీకు ఆ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకేమంటే ర్యాంక్స్ అనేది అలాట్ చేస్తారు. అది రిజల్ట్స్ని మీకు సైట్లో అలాట్ చేస్తారు. అవి ఎప్పుడు వస్తాయో కూడా నేను తర్వాత లేటర్ అని మన ఛానల్లో వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ది అబౌవ్ రూల్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఎనీ అమెండ్మెంట్స్ దట్ మే బి ఇష్యూడ్ బై ది గవర్నమెంట్. దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఈ మార్క్స్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్లో కానీ ఆ కట్ ఆఫ్ మార్క్స్లో కానీ ఏమైనా చేంజెస్ ఉంటే ఒకవేళ చేంజ్ కూడా చేయొచ్చు. ఎవరీ కేర్ విల్ బి టేకెన్ టు అవాయిడ్ ఎర్రర్స్ ఇన్ ది వాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ షీట్స్, టేబులేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంకింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్. హెన్స్ రిక్వెస్ట్ ఫర్ రీవాల్యుయేషన్ ఆర్ రీటోటలింగ్ విల్ నాట్ బి. అంటే మళ్ళీ మీరు రీవాల్యుయేషన్లు రీకౌంటింగ్లు పెట్టుకోవడానికి కుదరదు. ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ ది ర్యాంక్, ఒకవేళ ఒక స్టూడెంట్కి కానీ ఒక ఇద్దరు ముగ్గురికి సేమ్ ర్యాంక్ వస్తే టెస్ట్ ఇన్ ది సేమ్ ఆర్డర్ యాజ్ గివెన్ బిలో, అంటే ఇద్దరికి ఒకే మార్క్స్ వచ్చాయి అనుకో, దాంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకో వాడికి ఫస్ట్ ర్యాంక్. ఒకవేళ 80 ఒక ముగ్గురికి వచ్చాయి అనుకోండి, వీటిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తా అంటే వీటిలో మ్యాథ్స్ ఎవరికైతే ఫస్ట్ వచ్చింటాయో ఆ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ర్యాంక్ ఫిజిక్స్ వచ్చిన వాళ్ళకి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని. వైల్ రిజాల్వింగ్ ద టై బేస్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్డ్ ఇన్ ది ఎస్ఎస్సి సర్టిఫికేట్ ది క్యాండిడేట్ బోర్న్ ఎర్లియర్. ఓకే, ఇవన్నీ మీకు అనవసరం, పక్కన పడేసండి. ఇన్ కేస్ ది టై ఈజ్ స్టిల్ నాట్ రిజాల్వ్డ్, ఓకే, ది రిజల్ట్స్ ఆర్ లైక్లీ టు బి డిక్లేర్డ్ విత్ ఇన్ ది 15 days. మీకు రిజల్ట్స్ ఎప్పుడంటే 15 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టెస్ట్ అయిన 2 weeks లోపల మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ర్యాంక్ యాడ్స్ ఆల్సో విల్ బి డిస్పాచ్డ్ విత్ ఇన్ ఏ వీక్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చిన 1 week లోపల మీకు ర్యాంక్ కార్డ్స్ అనేవి కూడా ఇంటికి రావడం కానీ లేకపోతే నెట్లో నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ది క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఫ్రమ్ ది ఈ వెబ్సైట్ అనేది ఇచ్చినారు కదమ్మా, ఈ వెబ్సైట్లో నుంచి మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వెబ్సైట్ యొక్క లింక్. అండ్ దిస్ ఈజ్ ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మ్యాథ్స్ 50 marks, ఫిజిక్స్ 40, 50, 40, 30 యాజ్ యూ నో ఆల్రెడీ. ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఈ విధంగా సెక్షన్స్ ఉంటాయి దాంట్లో క్వశ్చన్ పేపర్లో. లోకల్ నాన్ లోకల్ ఈ క్యాండిడేట్స్ అని ఎస్వి రీజనా కాదా ఇవన్నీ కూడా నేను మీకు లేటర్ కౌన్సిలింగ్ స్టేజ్ అప్పుడు చెప్తాను. అట్ ప్రజెంట్ ఈ వీడియోలో డూస్ అండ్ డోంట్ డూస్ అంటే డూస్ అండ్ డస్ అంటే మీకు ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అనేటివి ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కాకుండా మీకు ఏదైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కామెంట్ బాక్స్లో కానీ పెట్టినట్టయితే నేను మీకు వాటికి మీకున్న డౌట్స్ని అనేది క్లారిఫై చేస్తాను. మేజర్గా నేను చెప్పడం ఏమంటే మీరు ఎగ్జామ్కి 1 hour బిఫోరే వెళ్తారు కాబట్టి అక్కడ కేర్ఫుల్గా మీరు బబ్లింగ్ చేయడము అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడము అన్ని కేర్ఫుల్గా చేయండి. చూడండి, వెన్స్డే September 1st 11 to 1 అంటే 1 hour బిఫోర్ అంటే మీరు 9:30కి వెళ్ళిపోండి అక్కడికి.
ఓకే, టెంటేటివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 11వ తారీఖు అని చెప్పిచ్చినారు. మ్యాక్సిమమ్ నాకు తెలిసి 1 వీక్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిఫోర్ 11th మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్. హాల్ టికెట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ ఫీల్డ్స్ ఏవే అనేది ఇక్కడ చూడమ్మా. ఇది హాల్ టికెట్. మీకు హాల్ టికెట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో మీకు పేజ్ నెంబర్ 2లో చూస్తే బ్యాక్ సైడ్, అంటే మీరు హాల్ టికెట్లో కొంతమంది ఇన్స్ట్రక్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోతారు. బ్యాక్ సైడ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ హాల్ టికెట్. మీకు ఇక్కడ పాలిసిటీ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఈ హాల్ టికెట్ నెంబర్ మీరు ఓఎంఆర్లో వేయాలి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ రాయమని చెప్తారు కదా, ఇది ఎగ్జామినేషన్ సెంటర్. అండ్ ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంది. మీరు వెళ్ళేటప్పుడే కోవిడ్కి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ ఇది. వాళ్ళు ఇన్విజిలేటర్స్ కట్ చేసుకొని దీన్ని వాళ్ళు సపరేట్ చేసుకుంటారు. అది ఏమంటే చూడండి, వీఆర్ కన్సర్న్ అబౌట్ యువర్ హెల్త్ సేఫ్టీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ విల్లింగ్ బీయింగ్ ఆన్ ద హ్యాండ్స్ ఎవ్రీ వన్ ఇన్ ది వెన్యూ యు ఆర్ రిక్వెస్టెడ్ డిక్లేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ది బిలో లిస్టెడ్ సింటమ్స్. ఈ కింద ఇచ్చిన సింటమ్స్లో ఏదైనా ఉంటే, కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ ఎస్ అను అంటే మీరు దెర్ ఇస్ నో సింటమ్స్, నాకు ఫీవర్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఏమీ లేవని చెప్పి ఇక్కడ మీరు మెన్షన్ చేసి కింద టిక్ మార్క్ ఇచ్చేసి క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టెస్ట్ సెంటర్ నేమ్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్. మీకు ఎగ్జామ్లో పేరెంట్స్ అనేటివి అంటే పేరెంట్స్ అనేవాళ్ళు అక్కడ ఉండరు కాబట్టి మీరేం చేయాలంటే ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడే పేరెంట్స్ దగ్గర ఇక్కడ సైన్ చేసుకొని వెళ్ళాలి. మీ సైన్ కావాలంటే మిస్ అయిన ఆడ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వరకు డిక్లరేషన్ పేరెంట్స్ సైన్డ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు ఎగ్జామ్లో ఈ హాల్ టికెట్ ఉంది కదా, ఆ హాల్ టికెట్లో వాళ్ళు కట్ చేసుకుంటారు. సో డోంట్ ఫార్గెట్ దిస్ వన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ డిక్లరేషన్ అనేది మీరు పేరెంట్స్ దగ్గర ముందుగానే ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడే సైన్ చేసి తీసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. హాల్ టికెట్ ఇష్యూడ్ టు యూ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ప్లీజ్ ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ టిల్ ది అడ్మిషన్. మీరు కాలేజీలో చేరేంత వరకు ఈ హాల్ టికెట్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్, క్యాండిడేట్ షాల్ అరైవ్ అట్ ది ఎగ్జామినేషన్ హాల్ అట్లీస్ట్ 1 hour బిఫోర్. మీకు 11కి ఎగ్జామ్ అంటే ముందుగానే 10కే వెళ్ళిపోండి. దిస్ విల్ ఎనేబుల్ క్యాండిడేట్ టు ఫెమిలైజ్. ఓకే. నెక్స్ట్, క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ ది ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ 11. అంటే 1 minute లేట్ అయినా కూడా 11 తర్వాత మిమ్మల్ని అలౌ చేయరు. క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు క్యారీ ది ఫాలోయింగ్ టు ది ఎగ్జామినేషన్ హాల్. మీరు ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బాల్ పాయింట్ పెన్, బ్లాక్ అండ్ రైటింగ్ ప్యాడ్, హెచ్బి ఆర్ 2B పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. ఇవి మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకుని వెళ్ళాల్సిన ఇన్స్ట్రుమెంట్స్. క్యాండిడేట్ షుడ్ నాట్ బ్రింగ్ లాగ్ బుక్స్ కానీ, టేబుల్స్ కానీ, క్యాలిక్యులేటర్లు కానీ, సెల్ ఫోన్స్ కానీ అండ్ ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఏవి తీసుకొని వెళ్ళకూడదు. క్యాండిడేట్ మస్ట్ రిమైన్ సీటెడ్ ఇన్ ది అలాటెడ్ సీట్స్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. దే విల్ బి అలౌ టు అంటే 1 వరకు మీరు అక్కడ ఉండాల్సిందే. మిమ్మల్ని ఎటువంటి ఈవెన్ 5 minutes బిఫోర్ కూడా బయటికి అలౌ చేయరు. Candidates are advised to go through the instructions given for marking answers and other entire on the OMR response sheet thoroughly. మీకు OMR షీట్ పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా చదవమని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ. ఓకే. నెక్స్ట్ 8th point, ది OMR రెస్పాన్స్ షీట్ షుడ్ బి హ్యాండిల్ కేర్ఫుల్లీ. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. అండ్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ఫోల్డ్ ఆర్ wrinkle. ఓకేనా. క్యాండిడేట్స్ ఆర్ నాట్ డూ దట్ నాట్ బి గివెన్ అండర్ ఎనీ. మీకు ఇంకొక OMR షీట్ అనేది ఇవ్వరు. అందువల్ల చాలా జాగ్రత్తగా OMRని హ్యాండిల్ చేయండి. క్యాండిడేట్స్ షాల్ మార్క్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ ది OMR. ఓకే, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పిన పాయింట్సే. క్యాండిడేట్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫెక్ట్స్. మెంటల్ రిటార్డెడ్ ఉండకూడదు, బ్లైండ్నెస్ ఉండకూడదు, డెఫ్ అండ్ డమ్ ఉండకూడదు, కానిక్ హార్ట్ లంగ్ అండ్ ఇవన్నీ మసల్ ఇవన్నీ ఏమని ఈ ఇచ్చిన మెన్షన్ పాయింట్స్లో ఏది మీరు అంటే డిసబిలిటీస్ ఏది ఉండకుండా ఉండే వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి అనేది రావాలి. నెక్స్ట్, స్పెసిఫిక్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్. క్యాండిడేట్ మస్ట్ మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటు ది ఎగ్జామ్ వెన్యూ. ఓకే. క్యాండిడేట్స్ నీడ్ టు ఫాలో డైరెక్షన్స్ గివెన్ ది రిప్రజెంటేటివ్స్ నీడ్ టు స్టాండ్ ది సర్కిల్. ఓకే.
ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ కాఫ్ కోల్డ్ ఇవంతా ఏమీ ఉండకూడదు. క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ మాస్క్. మాస్క్ అనేది కంపల్సరీ. యూ మే ఆల్సో బ్రింగ్ ఫ్లెక్సిబుల్ గ్లౌస్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్. పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ కూడా మీతో పాటు మీరు తీసుకొని వెళ్ళాలి. ది క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ సైన్ డిక్లరేషన్. ఇది చూడండి, పేరెంట్స్ దగ్గర సైన్ చేసిన డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఈజ్ నాట్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ది కరోనా ఆర్ ఐడెంటిఫై కేసెస్ ఆఫ్ పొటెన్షియల్ కోవిడ్ అండ్ డిక్లరేషన్ ఈజ్ ప్రొవైడెడ్ అలాంగ్ విత్ ది హాల్ టికెట్. ఓకే, టెంపరేచర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ చెక్డ్ ఆట్ ది ఎంట్రీ ఆఫ్ ది ఎగ్జామ్. థర్మల్ స్కానర్ ఉంటుంది. నో వెయిటింగ్ ప్లేస్ విల్ బీ ప్రొవైడెడ్ అకంపెనింగ్ పర్సన్స్ ఆర్ ది టెస్ట్ సెంటర్స్. ఓకే, టెస్ట్ సెంటర్ దగ్గర అక్కడ వెయిటింగ్ హాల్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఓకే, దీస్ ఆల్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్. ఇవి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ మా. అండ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ హాల్ టికెట్. హాల్ టికెట్ తీసుకుని వెళ్ళడం మర్చిపోవద్దండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డిక్లరేషన్ ఫామ్ అనేది మీ పేరెంట్స్ దగ్గర సైన్ చేయించి తీసుకురండి. ఇక్కడ ఉంది కదా సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ దట్ ఐ ఆమ్ నాట్ టెస్టెడ్ పాజిటివ్, నాకు పాజిటివ్ రాలేదు అని చెప్పి నీ దగ్గర సరే అంటే నువ్వు బయట వెళ్ళి టెస్ట్ ఆ ఫామ్ ఏం అవసరం లేదు. ఇక్కడ నువ్వు సెల్ఫ్గా డిక్లరేషన్ మీరు మీ పేరెంట్స్ చేస్తే చాలు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి ర్యాంక్, బాగా ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ అనేది మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.